శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హరివిరించి కృత హరస్తోత్రం. ఓ శూలపాణి నీకు నమస్కారం. వృషభధ్వజ నీకు వందనం. జీమూత వాహన కవి శర్వ త్రయంబక శంకర నమస్కారం. మహేశ్వర మహేశాన సువర్ణాక్ష వృషాకపి దక్షాధ్వర నాశక కాలరూప నీకు నమస్సులు. ఈ జగత్తుకు మొదలు మధ్య తుది నీవే. పరమేశ్వర భగవాన్ నీవు సర్వజ్ఞుడవు, నీకు వందనాలు అని స్తోత్రం చేయ మొదలెడిరి. ఆ స్తోత్రానికి సంతసించి ఆ దారుకావనంలో వాక్య విశారదుడుగు ఈశ్వరుడు హరిబ్రహ్మలకు ప్రత్యక్షమై, ఓ దేవాధిపులారా, కామసంతప్తుడనే విధి క్రమాలను విసర్జించి చిత్తశాంతి లేకుండా ఉండి నన్నెందుకు స్తోత్రం చేయుచున్నారు అనెను. అందుకు ఆ హరిబ్రహ్మలు ఇట్లనిరి: మహాదేవ, ఇచ్చట భూపతితమైన భవదీయ లింగాన్ని తిరిగి పరిగ్రహించండి, ఇదే మా ప్రార్థనమని ప్రార్థించగా పరమేశ్వరుడు, ఓ దేవోత్తములారా, దేవతలందరూ నా లింగాన్ని పూజించుచో నేను దీన్ని తీసుకొందును, లేనిచో తీసుకొనను అని చెప్పగా అందుకు కేశవుడు అంగీకరించగా బ్రహ్మ స్వయంగా నా బంగారు వికారం గల లింగమును తీసుకొనేదను. అనంతరం భగవానుడు 4 వర్ణముల వారిని హరార్చన పరులను నడిచెను. అందుకు వలసిన ముఖ్య శాస్త్రములు ప్రవర్తింపచేసెను. వాటిలో మొదటిది శైవం, రెండవది పాశుపతం, మూడవది కాలవదనము, 4వది కాపాలికము. వశిష్ఠుని పుత్రుడు శక్తి శైవుడు, ఆయన శిష్యుడు గోపాయనుడని తెలియచున్నది. ఇక భరద్వాజుడు మహాపాశుపతుడు, ఆ తపస్వి శిష్యుడు ఋషభ సోమకేశ్వరుడను నరపతి, తపోధనుడు ఆపస్తంభుడు కాలాముఖ భక్తుడు, ఆయన శిష్యుడు క్రాధేశ్వరుడను వైశ్యుడు, కుబేరుడు మహావ్రతదీక్షుడు కాగా అతని శిష్యుడు మహాతపస్వయగు కర్ణోదరుడను శూద్రుడు. ఈ విధంగా బ్రహ్మ చతుర్వర్ణముల వారిని శివపూజకై నియోగించి తన లోకానికి తిరిగిపోయెను. బ్రహ్మ వెళ్ళిన తర్వాత శివుడు లింగమును ఉపసంహరించుకొని సూక్ష్మ రూపాన దాన్ని చిత్రవనమున ప్రతిష్ఠించి వెడలిపోయెను. కామదహనం. మహేశ్వరుడు అట్లు మరలా తిరుగుట చూసి కుసుమాయుధుడు ఆయనను మరలా ప్రహరించుటకై ధనుష్పానియే ఎదుట నిలిచెను. వారిని చూచినంతనే కోపంతో కనుల నిప్పులు రాలుస్తూ శివుడు అతని నఖశిక పర్యంతం వీక్షించెను. తేజస్వి అయినను మదనుడు ఆ వేడిమికి ఓర్వలేకపోగా అతని పాదముల నుండి నడుము వరకు గల భాగం దగ్ధమయ్యను. పాదములట్లు తగలబడగా మదనుడు తన ధనస్సును వదిలివేయగా అది 5 ఖండములయ్యను. బంగారం వలె మరేచున్న దాని ముష్టిబంధం సువాసనలు వెదజల్లే సంపంగి వృక్షమయ్యను. రత్నం పొదగిన దాని సుందర ఆహస్థానం కేసరవనంలో చక్కని వక్కల చెట్టుగా మారను. ముని ఇంద్రనీలమణులు పొదిగిన ఆ ధనుస్సు 1,000,000 తుమ్మెదలతో నిండిన అందమైన పాటలు తరువైనది. నాహస్థానానికి పైన చంద్రకాంత మణులు పొదిగిన పిడి చంద్రకాంతి వలె తెల్లనైన 5 రేకుల మల్లెపువ్వయ్యను. పిడిపైన వంపు తిరిగిన చివర్లకు దిగువ పగడములతో అలంకరించబడిన దొంతర్లు గల వివిధ మల్లికలైనవి. నారద, ఈ విధంగా పరమేశ్వరుని ద్వారా మంచి వాసనలు వెదజల్లే మల్లె మొదలైన పుష్పాలు సృష్టించబడ్డాయి. శరీరం తగలబడ్డం చూసి మన్మధుడు తన బాణాలను కూడా పారవేశను. వాని నుండి వేలాది ఫలవృక్షాలు పుట్టినవి. శంకరుని కృప వల్ల దేవతలందరికీ రుచికరములకు మామిడి మొదలైన పలు రకముల ఫలములు ఏర్పడినవి. ఇట్లు మన్మధుని దగ్ధం చేసి తన శరీరాన్ని అదుపులో ఉంచుకుని శివుడు పుణ్యార్జనకై కైలాసమును తపస్సు కొరకై వెళ్ళిపోయెను. ఈ విధంగా పురా సమయమున దేవశ్రేష్ఠుడకు శివుడు ధనుర్బాణాలతో సహా మదనుని దగ్ధం కావించగా ధానుష్కుడు అటు నుండి అనంగుడని పిలువబడెను. ఊర్వశి సృష్టి. అటు పిమ్మట పులస్త్యుడు దేవర్షి నారదునితో, నారద, అనంతరం సమర్థుడైన నారాయణ ఋషి కామను చూచి నవ్వుచు, కందర్ప, వచ్చి ఇచ్చట కూర్చొనవనెను. ఆ మహర్షి స్థైర్యానికి మన్మధుడు బెదిరిపోయెను. వసంతుడు కూడా ఎంతో విచారానికి లోనైనాడు. తర్వాత స్వాగత వాక్యాలతో అప్సరసులను గౌరవించి నారాయణుడు వసంతుని కూడా తన సమీపమున కూర్చుండబెట్టుకొనెను. అంతటి నవ్వుచు ఆ మహర్షి ఒక పుష్పమంజరి తీసుకుని దానితో తన తొడ మీద సర్వాంగ సుందరయ్య ఒక స్త్రీ ఆకృతి నిర్మించి దానికి ప్రాణం పోసెను. ఇట్లు ఆ ఋషి ఊరు నుండి వెలువడ్డ ఆ అందాల రాశిని చూసి మన్మధుడు అదిరిపడి, ఈమె నా భార్యగు రతియా అనుకొనెను. అదే మొగము, అవే అందమైన కన్నులు, కనుబొమ్మలు, ముంగురులు, అదే అందమైన నాసిక, అవే చక్కని అధరోష్టాలు, ఎంత చూసినా తనివి తీరదు. 2 సత్పురుషుల వలె పరస్పరం వరుసుకొని చక్కని చూచుకములతో చిక్కగా మాంసములుగా ఉన్న చన్నలు, 3 వలలతో సన్నగా ఉన్న నడుము, లేత నూగారుతో అందమైన ఉదరం, దాని మీద స్తన భాగం వరకు పైకి వ్యాపించిన రోమావళి, సరోవరం ఒడ్డు నుండి వికసించిన తామర పూలకు ఎగబ్రాకే 9 గుంపులాగా శోభిల్లుతోంది.
ఒడ్డానంతో వెలుగొందే ఈమె జగన ప్రదేశం క్షీరసాగర మదనవేల వాసుక చే చుట్టబడిన మందర పర్వతంలాగా ఉన్నది. తలక్రిందులుగా ఉంచబడిన కదలీకాండముల వంటి నునుపైన తొడలు పద్మకేసరాల వంటి గౌరవర్ణంతో శోభవిల్లుతోంది. రోమరహితాలైన మోకాళ్ళు, పుష్టమైన మడమలు, లత్తుక రంగు పాదములు, ఓహో ఎంత అందంగా ఉన్నవి నారద! ఈ విధంగా మన్మధుడంతటి సుందరుడే ఆ సుందరి శోభకు ముగ్ధుడు కాగా ఇతరుల మాట వేరే చెప్పవలెనా? ఇక వసంతుడు ఆమెను చూసి, అహో, ఇది మన్మథ నృపతి రాజధాని కాదు కదా, లేక రాత్రి గడిచిపోవుటతో సూర్యకిరణ తాపానికి భయపడి శరణాగతమైన చంద్రజ్యోత్స్నయ? ఈ విధంగా వితర్కిస్తూ అప్సరస్సులను అప్పవారించి వసంతుడు మౌని వలె ధ్యానమగ్నుడయ్యను. మహాముని, ఈ విధంగా ఈ స్త్రీ సౌందర్యానికి ముగ్ధులై నిలిచిన మన్మథ వసంత అప్సరస్సులను చూసి పుణ్యవ్రతుడైన నారాయణముని నవ్వుతూ, కామ, వసంత, అప్సరసులారా, ఈ అప్సరస్సు నా తొడ నుండి పుట్టినది. దీన్ని మీరు తోడుకొని పోయి మీ దేవేంద్రునికి సమర్పించడనెను. ఆ మహర్షి మాటలకు భయకంపితుడై మారు మాట్లాడక మన్మథాదులు ఆ ఊర్వశిని తీసుకుని స్వర్గమునకు వెడలిపోయి ఇంద్రునకు ఆ ఇరువురు ధర్మపుత్రుల ఉదంతము నివేదించిరి. అది విని దేవేంద్రుడు ఆశ్చర్యపడెను. నరనారాయణులకు చెందిన అద్భుత గాథ మర్త్య పాతాళాలలో దిగ్దిగంతాలలో వ్యాపించినది. చవన మహర్షి వృత్తాంతం. ముని, ఒకనాటి విషయం. మహాక్రూరుడైన హిరణ్యకశిపు వధనానంతరం ప్రహ్లాదుడను దానవుడు రాజ్యాభిషిక్తుడయ్యను. దేవ బ్రాహ్మణ పూజకుడైన ఆ దైచేంద్రుని పాలనలో భూమి యందలి రాజులందరూ విద్యుక్తంగా యజ్ఞాతులు ఆచరించిరి. బ్రాహ్మణులు తపోజ్జైన తీర్థయాత్రాది ధర్మకార్య నిరతులయ్యుండిరి. వైశ్యులు పశుపాలన వాణిజ్యాదులు, శూద్రులు సేవాధర్మం నెరపుచుండిరి. ఆ విధంగా 4 వర్ణాల వారు తమ తమ ధర్మాచరణ నిరతులు కాగా దేవతలు కూడా తమ తమ వృత్తులను నిర్వర్తించుచుండిరి. ఆ సమయాన ఒకనాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు భార్గవ వంశీయుడు మహాతపోధనుడైన చవన మహర్షి నర్మదా తీరాన అకులీశ్వర తీర్థంలో స్నానం చేయబోయెను. మహాదేవ దర్శనానంతరం స్నానార్థం నదిలోకి దిగిన వెంటనే ఆ మునిని ఒక గోధుమ వన్నె సర్పం పట్టుకొనెను. సర్పగ్రస్తుడైన ఆ ముని మనసారా విష్ణువును స్మరించగా వెంటనే ఆ నాగం విషరహితమయ్యను. అంతటా ఆ పామ ఋషిని లాక్కొని పాతాళానికి కొనిపోయి వదిలెను. అచట ఆ మహర్షి నాగకన్యల పూజలు అందుకొనుచు నలువైపులా తిరగసాగెను. ఆ విధంగా తిరుగుతూ దానవుల యొక్క విశాలమైన నగరంలో ప్రవేశించెను. అక్కడ దైత్యజన పూజ్యుడైన ప్రహ్లాదుడు ఆ మునిని చూసెను. మహా తేజస్వియగు ప్రహ్లాదుడు ఆ మహర్షిని యథావిధిగా పూజించి ఆయన వచ్చిన కారణం అడిగెను. ఆ మహర్షి, ఓ దైత్యేంద్ర, మహాఫలప్రదమైన మహాతీర్థ స్నానం మహేశ్వరుడగు నకులీశ్వర దర్శనార్థుని నేడు బయలుదేరుతుని. నీట అడుగు పెట్టగానే ఒక నాగం నన్ను గట్టిగా పట్టుకొని ఈ పాతాళానికి కొని తెచ్చినది. ఇచ్చట మిమ్ము చూడగలిగితే నన్ను వాక్య విశారదుడైన ప్రహ్లాదుడంతట చవనునితో ధర్మ సంయుక్తంగా ఇట్లా పలికెను. భగవన్, ఈ పృథ్వీ ఆకాశ పాతాళములలోని ఏ పవిత్ర తీర్థములు గలవో దయచేసి ఆనతీయుడు అని ప్రార్థించెను. అతని ప్రార్థనకు చవనుడు, ఓ మహావీర, భూలోకంలో నైమిసం, ఆకాశంలో పుష్కరం, పాతాళంలో చక్రతీర్థం ప్రసిద్ధమైనవి అని భార్గవుని మాట విన్నంతనే దైత్యపతి ప్రహ్లాదుని నైమిషారణ్యం వెళ్ళి కోరిక కలిగి లెండు, మనమందరం నైమిష తీర్థానికి వెళ్ళి స్నానం చేసి అచట పీతాంబరధరుడు కమలలోచనుడు ఒక అచ్యుతుని దర్శింతము అని ఆ విషయం దానవులకు ఎరిగించెను. తమ ప్రభువు మాటలు విని దైత్య దానవులందరూ రసాతలం నుండి బయలువడలి మహాసంరంభంతో నైమిసారణ్యాన్ని చేరి సంతోషంతో స్నానాలు గావించిరి. తర్వాత దైత్యరాజు ప్రహ్లాదుడు మృగయా వినోదం కొరకై అరణ్యంలో తిరగసాగెను. అట్లు తిరుగుతూ దానిలో నిర్మలమైన నీరు గల సరస్వతీ నదిని దర్శించెను. ఆ పక్కనే బాణాలతో సందు లేకుండా వేధించబడిన గొప్ప శాఖలు గల ఒక సాల వృక్షాన్ని చూసెను. ఆ బాణములు పరస్పరం ముఖదాని ముఖమునకొకటి అంటుకొని ఉండెను. అద్భుత ఆకారాలతో నాగమునిచే చుట్టబడిన ఆ బాణములు చూడగానే ప్రహ్లాదునికి చాలా కోపం కలిగెను. అక్కడికి దూరంగా అతడు నల్లటిని లేడి చర్మాలు ధరించి దీర్ఘ జటలతో ఒప్పి ఉన్న 2 తపస్సులను చూసెను. వార్ల పక్క చక్కని లక్షణాలతో ఒప్పి ఉన్న సారంగము, అజగమం అనే 2 దివ్య ధనుస్సులను, పెద్దవగు అక్షయ తూణీరాలను కనుగొనెను. ఆ విధంగా కనిపించిన వార్లను చూసి దొంగ సన్యాసులను ఎంచి ఆ పురుషోత్తములతో, మీరు ధర్మ వినాశకరములైన ఇలాంటి డాంభికమైన
పనులను ఎందుకు చేయుచున్నారు? మీ తపస్సులెక్కడా, జడలు కట్టిన వేషాలెక్కడా, ఈ దివ్యాస్త్ర శస్త్రాలెక్కడా అని ప్రశ్నించగా ఆ మాటలకు నరుడు ఈ విధంగా సమాధానం చెప్పెను. దైత్యేంద్ర, నీవెందుకు బాధపడేదవు? సమర్థుడైన వాడు ఏ పని చేసినా అదే వానికి శోభను, గౌరవాన్ని కలిగిస్తుంది అన్నాడు. అంత ప్రహ్లాదుడు ఇట్లనెను, ధర్మసేతు స్థాపనకు కంకణం కట్టిన దైత్యరాజును నేనుండగా మీరేమి చేయగలరు? అందుకు మాకు కావలసిన శక్తి సామర్థ్యాలున్నాయి. నరుడు నారాయణులమైన మాతో ఎవ్వరూ యుద్ధం చెయ్యలేరు అనెను. ఓం శాంతి శాంతి శాంతి.